హోలో అమిగోస్, ఇప్పుడు నేనున్నదైతే పాంబన్ ఐస్లాండ్, ఇండియాకి శ్రీలంకకి మధ్యన ఉంటుంది. ఇది కేవలం ఒక ద్వీపం అయితే కాదు, భక్తి, చరిత్ర, ప్రకృతి కలగలిపి ఉంటాయి అన్నీ. అసలు పాంబన్ ఐస్లాండ్లో ఏమేమి ఉంటాయి చూడడానికి, వాటిని ఏ టైంలో సందర్శించాలి, ఏ ఏరియాస్లో రూమ్స్ తక్కువకు దొరుకుతాయి, ఇక్కడ ఫేమస్ ఫుడ్ ఏంటి అని ప్రతి ఒక్క విషయం గురించి తెలుసుకుందాం రామేశ్వరానికి, ధనుష్కోడికి, మొత్తం పాంబన్ ఐస్లాండ్ మీద. సో వెల్కమ్ టు పాంబన్ ఐస్లాండ్. మీరు ఇప్పుడు చూస్తుంది పాంబన్ ఓల్డ్ బ్రిడ్జ్ అండ్ న్యూ బ్రిడ్జ్. ఇది పాంబన్ ఐస్లాండ్కి గేట్వే. మన ఇండియా మెయిన్ లైట్స్కి పాంబన్ ఐస్లాండ్కి కనెక్షన్ ఇవే. మీరు ట్రైన్ మీద వస్తే దీని మించే క్రాస్ అవుతారు. రామేశ్వరం వెళ్ళక ముందే ఉంటుంది ఇది. బై రోడ్ వస్తే ఖచ్చితంగా ఆగి చూసి వెళ్ళండి. ఎక్కువ ట్రాఫిక్ని అయితే ఇబ్బంది పెట్టకండి. ఇదైతే బ్రిడ్జ్ అయితే చాలా చిన్నది. ఓల్డ్ బ్రిడ్జ్ 1940లో కన్స్ట్రక్షన్ చేశారు. 22 వరకు రన్నింగ్లోనే ఉంది. న్యూ బ్రిడ్జ్ అయితే రీసెంట్లీ ఓపెన్ చేశారు 2025లో ఏప్రిల్ మంత్లో. ఈ లిఫ్ట్ అవుతాయి. ఫస్ట్ స్టెప్ ఓల్డ్ బ్రిడ్జ్ ఏమో వెర్టికల్గా లిఫ్ట్ అవుతుంది. కొత్త బ్రిడ్జ్ అయితే అప్ లిఫ్ట్. కనిపించే బోట్స్ అన్ని దీని కింద నుంచి పాస్ అవుతాయి. ఇక్కడ డ్రోన్ ఎగరేయడం ఎలా, పోలీసులు ఏం అబ్జెక్షన్ ఏం పెట్టరు. ఇఫ్ యూ డూ ఎట్ యువర్ ఓన్ రిస్క్. ఎందుకంటే ఇక్కడ పక్షులు గట్రా చాలా ఉన్నాయి. పైకి వెళ్ళిందని పైనుంచే పట్టుకెళ్ళిపోతాయి. ఇదే రామేశ్వరంలో ఉన్న రామనాథ స్వామి టెంపుల్. ఎంతో మహోన్నతమైన చరిత్ర కలిగిన గుడి ఇది. సో ఇప్పుడు నేను నార్త్ గేట్ నుంచి అయితే లోపలికి వచ్చాను. పురాణాల ప్రకారం చూస్తే రాముడు రావణాసురుని సంహరించిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత బ్రాహ్మణ హత్య నేరం అని చెప్పేసి పాప పరిహారం కోసమే శివలింగాన్ని స్వయంగా ఆయనే ప్రతిష్ఠించాడు. అందుకే ఇక్కడ శివలింగాన్ని రామనాథ స్వామి అని పిలుస్తారనమాట. ఈ గుడి మొత్తం 6.9 కిలోమీటర్లు మొత్తం నడక మార్గం ఉంటుందండి. సేమ్ ఇలాగే. అలాగే నడక మార్గంలో 4000 శిల్పకళలు ఉంటాయండి, ఒకదానికి ఇంకోదానికి సంబంధం లేకుండా. ఈ గుడిలో 2 శివలింగాలను పూజిస్తారు. ఒకటి రామనాథ స్వామి, ఇంకోటి విశ్వలింగం. 2 శివలింగాల స్టోరీ ఏంటంటే, రాముడు తిరిగి వచ్చిన తర్వాత హనుమంతుడిని కైలాసానికి పంపిస్తాడు శివలింగం తీసుకురమ్మని. హనుమంతుడు బయలుదేరిన తర్వాత తిరిగి వచ్చే సమయానికి లేట్ అవుతుంది. సీతాదేవి ఇసుకతో తయారు చేస్తారు శివలింగాన్ని. ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించేస్తారు. దాని పేరు రామనాథ స్వామి. ప్రతిష్ఠించేసిన తర్వాత హనుమంతుడు లింగం పట్టుకుని వస్తాడు కైలాసం నుంచి. కైలాసం నుంచి వచ్చిన తర్వాత అది కూడా ప్రతిష్ఠించేస్తారు. దాని పేరు విశ్వలింగం అని పేరు పెడతారు. దీన్ని 12వ శతాబ్దంలో పాండ్య రాజులు ఎక్స్పాన్షన్ చేశారు. దాని తర్వాత సేతుపతులు 16 నుంచి 17వ శతాబ్దంలో ఎక్స్పాన్షన్ చేశారు. ఇంకా చాలా మంది రాజులు ఉన్నారు దీన్ని వెనక డెవలప్ చేసిన వాళ్ళు. ఇక్కడ నమ్మకం ఏంటంటే, అగ్ని తీర్థంలో మరియు 22 తీర్థాల్లో స్నానం చేసి దేవుడిని దర్శించుకుంటే అప్పుడు పాపాలు పోతాయని ఇక్కడ లోకల్ నమ్ముతారు. అగ్ని తీర్థం అంటే సముద్రంలో స్నానం చేసి గుడి లోపలికి వెళ్ళాలి. ఇది నమ్మకం ఏంటంటే, రాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించే ముందు ఇక్కడే స్నానం చేసి ప్రతిష్ఠించాడని నమ్ముతారు. ఇదే అగ్ని తీర్థం, రాముడు పుణ్యస్నానం చేసిన ప్లేస్. ఇది ఈస్ట్ గేట్ ఎదురుగుండా ఉంటుంది. ఒక వాకబుల్ డిస్టెన్స్. టోకెన్ ఏమి ఉండదు, ఫ్రీగా చేయొచ్చు. మిగతా 22 తీర్థాల గురించి మాట్లాడుకుంటే ప్రతి ఒక్కదానికి ఒక ప్రత్యేకత, ఒక విశ్వాసం, అలాగే ఒక శాస్త్రీయ కారణం కూడా ఉంది. ఇది కేవలం ఆధ్యాత్మికంగా కాకుండా కూడా శారీరకంగా కూడా ఉపయోగాలు ఉన్నాయి. ఫస్ట్ ది మహాలక్ష్మి తీర్థం. ఇక్కడ విశ్వాసం సిరి సంపదలు ఇస్తుందని శాస్త్రం ఏం చెప్తుందంటే, ఖనిజాలు అధికంగా ఉండడం వల్ల శరీరానికి శక్తి ఇస్తుందని. రెండవది సావిత్రి తీర్థం. ఇక్కడ విశ్వాసం, జ్ఞానం, సంపద ఇస్తుందని శాస్త్రం ఏం చెప్తుందంటే, ఈ నీరు వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందని. మూడవది గాయత్రి తీర్థం. జ్ఞాపక శక్తి పెరుగుతుందంట. ఈ నీటిలో ఆల్కలైన్ ఉండడం వల్ల జీర్ణక్రియ మంచిగా జరుగుతుంది. నాలుగవది సరస్వతి తీర్థం. దీనివల్ల మాట, విద్య, సృజనాత్మకత పెంచుతుందంట. ఈ నీటిలో ట్రేస్ మినరల్స్ ఉండడం వల్ల బ్రెయిన్ కి, నర్వ్ సిస్టమ్ కి మంచిది. సేతుమాధవ తీర్థంలో స్నానం చేస్తే పాప విమోచన కలుగుతుంది. అలాగే దీంట్లో ఎక్కువ మినరల్స్ ఉండడం వల్ల బాడీ డీటాక్స్ అవుతుంది. తర్వాతది గంధమాధవ తీర్థం. ఈ వాటర్ లో స్నానం చేస్తే శక్తి, ధైర్యం వస్తుంది. సైన్స్ చెప్పేది ఏంటంటే, చర్మానికి కూలింగ్ ఎఫెక్ట్ వచ్చి కండరాలనే రిలాక్స్ అవుతాయి. తర్వాతది కవచ తీర్థం. ఇది చెడు శక్తుల నుంచి రక్షిస్తుంది. సైన్స్ చెప్పేది ఏంటంటే, ఈ వాటర్లో సాల్ట్ ఉండడం వల్ల చర్మం శుభ్రపడుతుంది. తర్వాత అది గవాయ తీర్థం. దీంట్లో స్నానం చేస్తే సంతానం కలుగుతుంది, అలాగే కుటుంబ సంతోషం ఉంటుంది. సైన్స్ చెప్పేది ఏంటంటే, బాడీ మెటబాలిజం మెరుగుపరుస్తుంది. తర్వాత అది నల తీర్థం. వేడికి సంబంధించిన వ్యాధులన్నీ నయం చేస్తుంది. సైన్స్ ఏం చెప్తుందంటే, ఈ నీరు చల్లగా ఉండడం వల్ల శరీర తాపాన్ని నియంత్రిస్తుంది. తర్వాత ఇది నీల తీర్థం. ఇది విష సంబంధమైన సమస్యలను తొలగిస్తుంది. ఈ వాటర్ లో సల్ఫర్ ఉండడం వల్ల చర్మ సమస్యలు అనేవి ఉండవు. తర్వాత ఇది శంఖ తీర్థం. దీంట్లో స్నానం చేయడం వల్ల మనసుకు ప్రశాంతత ఇస్తుంది. సైన్స్ ఏం చెప్తుందంటే, ఇది అండర్ గ్రౌండ్ వాటర్ చాలా సాఫ్ట్ గా ఉంటాయని. తర్వాత ఇది చక్ర తీర్థం.
ఈ నీటిలో స్నానం చేస్తే పూర్వజన్మలో చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి. ఈ వాటర్లో కాల్షియం, మెగ్నీషియం ఎక్కువగా ఉండడం వల్ల కండరాలన్నీ రిలాక్స్ అవుతాయి. తర్వాతదే బ్రహ్మ హత్య విమోచన తీర్థం. ఈ వాటర్తో స్నానం చేస్తే ఘోర పాపాలు కూడా తొలగిపోతాయి. ఇవి ఆల్కలైన్ వాటర్ టాక్సిన్స్ ని తేలిక చేస్తుంది. తర్వాతదే సూర్య తీర్థం. ఈ వాటర్తో స్నానం చేయడం వల్ల ఆరోగ్యం, దీర్ఘాయుష్యం వస్తుంది. ఈ వాటర్ వేడిగా ఉండడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. తర్వాతది చంద్రతీర్థం. ఈ వాటర్లో స్నానం చేస్తే ప్రశాంతత, మానసిక స్థిరం వస్తుంది. ఈ వాటర్ చల్లగా ఉండడం వల్ల స్ట్రెస్ రిలీఫ్ అవుతాం. తర్వాతది గంగతీర్థం. ఇందులో నీళ్లు గంగతో సమానం. ఇవి చాలా పవిత్ర నీరు, శరీరాన్ని శుద్ధిపరుస్తుంది. తర్వాతది యమున తీర్థం. పాపాలను కడిగి సంబంధాలు మెరుగుపరుస్తుంది. ఈ నీరు తీయగా ఉంటాయి, డైజెషన్కి మంచివి. తర్వాతది గయ తీర్థం. ఇది పితృదేవతలకు మోక్షం ఇస్తుంది. ఇవి మినరల్ వాటర్, శరీరాన్ని శుభ్రం చేస్తుంది. తర్వాతది శివతీర్థం. ఇది భక్తిని పెంచుతుంది. ఇవి ఆల్కలైన్ వాటర్, చర్మాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. తర్వాతది సత్యవాది తీర్థం. సత్యం, ధర్మం కలుగుతుంది. సైన్స్ ఏం చెప్పిందంటే నేచురల్ గా క్రియ నిరోధక గుణాలు ఉంటాయి దీంట్లో. తర్వాతది సర్వతీర్థం. ఈ వాటర్ లో నమ్మకంగా స్నానం చేస్తే అన్ని రోగాలు పోతాయి. ఇవి మినరల్ బ్యాలెన్స్డ్ వాటర్, హైడ్రోథెరపీగా పనిచేస్తాయి. అండ్ ఫైనల్లీ 22వ తీర్థం కోటి తీర్థం. ఈ కోటి తీర్థంలో స్నానం చేస్తే మొత్తం కోటి నదుల్లో స్నానం చేసిన పుణ్యం కలుగుతుంది. పరిపూర్ణ శుద్ధి అవుతాం. అగ్ని తీర్థంలో స్నానం అయిపోయిన తర్వాత 22 తీర్థాల్లో స్నానం చేయాలి. 22 తీర్థాల్లో స్నానం చేయాలంటే 25 రూపీస్ ఎంట్రీ టికెట్ ఫీజ్ పే చేయాలి. ఈస్ట్ గేట్ నుంచి ఎంటర్ అవ్వాలి. బయట లాకర్స్ ఉంటాయి, మొబైల్స్ అన్నీ పెట్టుకోవడానికి ఫెసిలిటీస్ ఉంటాయి. టెంపుల్ ఓపెనింగ్ టైం వచ్చేసి 4 o'clock, 5 to 1 వరకు దర్శనాలు జరిగితే ఈవినింగ్ 3 to 8 వరకు దర్శనం జరుగుతుంది. మార్నింగ్ 5 to 6 వరకు స్ఫటికలింగ దర్శనం ఉంటుంది. కావాలంటే మీరు దర్శించుకోవచ్చు. ఈ దర్శనానికి 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఫ్రీ దర్శనం ఉంటుంది, 100 రూపాయలు స్పెషల్ టికెట్ ఉంటుంది. అంబాల్ శాంతి స్పెషల్ ఎంట్రన్స్ 50 రూపాయల టికెట్. మీరు ఏదైనా అభిషేకం చేయించుకోవాలనుకుంటే కపుల్స్కి 1500 ఛార్జ్ చేస్తారు. ఇక్కడ ఇంకో చూడచక్కని ప్లేస్ ఏంటంటే అర్చన్మలై బీచ్. అర్చన్మలై అంటే ద లాస్ట్ రోడ్ అని. ఎక్కడి నుంచే రామ్ సేతు నిర్మించారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇండియన్ నేషనల్ యాంబ్లం, అశోక పిల్లర్. ఈ మార్నింగ్ 6కి ఓపెనింగ్, ఈవినింగ్ అయితే 5:30 కల్లా క్లోజ్ చేసేస్తారు. ఇక్కడ ఖచ్చితంగా చూడవలసింది ఏంటంటే సన్ రైజ్ ఒకటి, సన్సెట్ ఒకటి. ఇప్పుడు మనం సన్ రైజ్కి వచ్చాం, చూద్దాం. ఇక్కడ సన్ రైజ్ ఎందుకు చూడాలంటున్నానంటే బే ఆఫ్ బెంగాల్లో సన్ రైజ్ అవుతుంది, ఇండియన్ ఓషన్తో సన్సెట్ అవుతుంది. ఇది కనిపించేదే రామ్ సేతు. ఇప్పటికే చాలా మట్టికి సముద్రంలో కలిసిపోయింది. ప్రజెంట్ అయితే రామ్ సేతు ఈ విధంగా ఉంది. కాలక్రమేణా ఇది సముద్రంలో కలిసిపోతుంది. సో ఎవరైనా విజిట్ అవ్వాలనుకుంటే త్వరగా వచ్చి విజిట్ అవ్వండి. ఇది ధనుష్కోటి టౌన్. దీనికి ఇంకో పేరు కూడా ఉంది, ద గోస్ట్ టౌన్. మీరు ఇప్పుడు చూసేది 1964లో సైక్లోన్ వచ్చిన తర్వాత వ్యానిష్ అయిపోయిన ఓల్డ్ చర్చ్. సైక్లోన్ తర్వాత ఇంకెక్కడెవరో జనాలు నివసించుకోవాలని చెప్పి తమిళనాడు గవర్నమెంట్ ప్రకటించింది. ఆ సైక్లోన్ ఎఫెక్ట్ కి 1800 మంది చనిపోయారు. మీరు ఇప్పుడు చూసేది ఓల్డ్ రైల్వే స్టేషన్. ఆ 24th నైట్ చాలా భయంకరమైన తుఫాన్ వచ్చిందంట. 270 కిలోమీటర్ల వేగంతో గాలి వీసినాయి. 7 మీటర్ల ఎత్తు అలలు వచ్చినాయి. అంటే 22 అడుగులు. ఒక్క అరగంటలో ఊరు మొత్తం తుడుచుకుపోయింది. ఇప్పుడు మీరు చూసిన ఫోటోలన్నీ దాని మూలంగా ఏర్పడినవే. ఇది ఇక్కడ ధనుష్కోటిలో లైట్ హౌస్. ఇక్కడ నుంచి చూస్తే శ్రీలంక కనిపిస్తుంది అంటారు, కానీ ఏం కనిపించదు. ఇక్కడ ధనుష్కోటి వస్తే ఖచ్చితంగా లోకల్ ఫుడ్ ట్రై చేయాలి. ఇక్కడ చూపిస్తారు, మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకుని ఫ్రై చేయించుకుని తినడమే. ఇక్కడ బిర్యానీలో గట్ట ఏమి ఉండవు. రైస్, చేపల పులుసు, ఒక కర్రీ, ఏదో ఫిష్ మీరు చేయించుకోవడమే. యావరేజ్గా ఇద్దరికి 700-800 అలా అవుతుంది. ఇక్కడ ధనుష్కోటి వెళ్ళే రూట్లో కోదండరామ టెంపుల్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్కి తిరగాలి. ఇదే ప్రసిద్ధమైన కోదండరామ టెంపుల్ ధనుష్కోటి సముద్ర తీరంలో ఉంటుంది. కథల ప్రకారం రాముడు రావణాసురుని సంహరించిన తర్వాత ఇక్కడే విభీషణ్కి పట్టాభిషేకం చేశాడు అనమాట. దీనికి ఇంకో ప్రత్యేకత ఉంది ఏంటంటే 1964లో వచ్చిన తుఫాన్కి అసలు ఏమాత్రం పాడవలేదంట. ధనుష్కోటి నుంచి రిటర్న్ రామేశ్వరం వెళ్తుంటే రైల్వే స్టేషన్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ కి అబ్దుల్ కలాం హౌస్ ఉంటుంది. లోపలికి మొబైల్స్ నాట్ అలౌడ్. టోటల్ 2 floors. ఫస్ట్ ఫ్లోర్ లోనేమో గ్యాలరీ ఉంటుంది, సెకండ్ ఫ్లోర్ లో ఏమో షాపింగ్. మీకు ధనుష్కోటిలో కూడా షాపింగ్ ఉంటుంది. అక్కడ మీద ఇక్కడ చేయండి షాపింగ్ చేస్తే. ఇక్కడ చీప్ ప్రైజెస్ అక్కడ మీద. అక్కడ శంఖం 2000 చెప్పండి నన్ను చూసి. ఇక్కడ 300 నుంచి ఉన్నాయి. ఇక్కడ షాపింగ్ చేయాలని అనుకుంటే రాళ్ళు కొనండి, రంగురాళ్ళు. మంచి క్వాలిటీ, మంచి ప్రైస్కి దొరుకుతుంది. ఇది రామతీర్థం టెంపుల్. కథల ప్రకారం లంకకి వెళ్ళి సీతమ్మను రక్షించే ముందు శ్రీరాముడు ఎక్కడే రెస్ట్ తీసుకున్నాడని, పవిత్ర స్థానం ఎక్కడే చేశాడని నమ్ముతారనమాట ఇక్కడ జనాలు. ఇదే ప్రసిద్ధమైన పంచముఖ హనుమాన్ ఆలయం. ఇక్కడ హనుమంతుడు 5 మోకాల్లో దర్శనమిస్తాడు. ఆంజనేయ స్వామి, నరసింహస్వామి, గరుడ, వారాహి, హయగ్రీవ రూపంలో. కథల ప్రకారం లంక మీద యుద్ధం చేసే సమయంలో రక్షింతకి హనుమంతుడు 5 మోకాలతో ప్రత్యక్షమయ్యాడని చెప్తారు. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే రామ్ సేతు కట్టడానికి ఉపయోగించిన ఫ్లోటింగ్ స్టోన్స్ ఉంటాయి ఇక్కడ.
ఇదే లక్ష్మణ తీర్థం రామేశ్వరంలో. ఇది కూడా ఒక పవిత్రమైన నీటి కుంట. రాముడి తమ్ముడు లక్ష్మణుడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి తన పాపాలన్నీ పరిహారం కోసం శివుడికి ప్రార్థన చేస్తాడు. ఇక్కడ తీర్థంలో మధ్యలో మండపం ఉంటది. పవిత్ర తైపూసం పండుగలో ఇక్కడ నీటి మీద ఫ్లోటింగ్ కార్ ప్రదర్శన ఉంటదంట, బాగుంటదంట. అంతేకాదు ఇదే రోడ్ లో కృష్ణుడి గుడి, నటరాజుడి గుడి కూడా ఉంటాయి. మెయిన్ రోడ్ మీదే, వాకబుల్ డిస్టెన్స్. మీకు టైం ఉంటే కవర్ చేయండి ఇవి కూడా. ఇక్కడ రామేశ్వరంలో క్రూసడే ఐలాండ్ అని ఇది ఒకటి కవర్ చేయాలి. వెళ్ళి చూసి రావడానికి 1 hour టైం ఉంటుంది. 300 ఛార్జ్ చేస్తారు బోటింగ్కి. మనకు కూడా టూరిస్ట్ గైడ్ కూడా వస్తారు. ఇక్కడ మీకు సముద్ర గర్భంలో ఉండే వింత వింత చెట్లు, మొక్కలు, చేపలు అన్నీ ఉంటాయి. ఇంకా డెవలప్మెంట్ జరుగుతుంది. ఇంకా ఇక్కడ మీరు అబ్దుల్ కలాం మెమోరియల్ కూడా చూడొచ్చు. లోపలికి ఫోన్స్ నాట్ అలౌడ్, కెమెరాస్ కూడా. కొద్దిగా ఫుటేజ్ అయితే కవర్ చేశాను, చూడండి. మెమోరియల్ లోపల ఆయన పర్సనల్ బిలాంగింగ్స్, ఆయన పొందిన పట్టాలు, డిగ్రీస్, అవార్డ్స్, ఆయన చేసిన ప్రాజెక్టులు మొత్తం ఆయన పుట్టినప్పటి నుంచి చివరి వరకు ఆయన అచీవ్ చేసిన ప్రతిదీ మెన్షన్ చేసి ఉన్నాయి. మంచి నాలెడ్జ్ఫుల్గా ఉంటుంది వస్తే కనుక. ఇక్కడ బయట కూర్చోవడానికి కూడా ప్లేస్ ఉన్న, చాలా ప్రశాంతంగా ఉన్నది. మొత్తం అడుగున సెక్యూరిటీ గార్డు, సీసీ కెమెరాలు ఉన్నాయి ఇక్కడ. ఎవ్రీడే మార్నింగ్ 9కి ఓపెన్ అవుతుంది, 5 వరకు ఉంటుంది. ఎంట్రీ టికెట్ ఏమి ఉండదు, ఫ్రీగానే. ఇదే వెల్లుండి తీర్థం. పర్టికులారిటీ ఏం లేదు, మీకు టైం ఫ్రీగా ఉంటే రండి. ఇక్కడ పెద్ద గుడే ఉండదు. సీతాదేవి, రాముడు అందరూ తిరిగిపోయిన అవుతుండగా సీతాదేవికి దావతేస్తే రాముడు సముద్రంలో బాణం కొడితే గంగ పైకి వచ్చిందని చెప్తారు కథల ప్రకారం. తీయగుంటాయని చెప్తున్నారు ఇక్కడ నీళ్ళు. చూద్దాం. మీకు ఆంధ్రప్రదేశ్ నుంచి డైరెక్ట్ ట్రైన్లు ఉంటాయి. విజయవాడ నుంచి, తిరుపతి నుంచి, నెల్లూరు, గుంటూరు, విశాఖపట్నం నుంచి డైరెక్ట్ రామేశ్వరం ట్రైన్లు ఉంటాయి. మీరు అలాగైనా చేరుకోవచ్చు. లేదు బై బస్సు అయితే చెన్నై రీచ్ అయ్యి, తిరుచి రీచ్ అయ్యి, రామనాథపురం రీచ్ అయ్యి అప్పుడు రామేశ్వరం రావాలి. బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్ అయితే ట్రైన్. లేదు మాకు టైం ఇంపార్టెంట్ అనుకుంటే డైరెక్ట్ ఫ్లైట్కి వచ్చేయండి మధురై వరకును. ఇక్కడ రూమ్స్ 600 నుంచి 1500 వరకు ఉంటాయి. ఇక్కడ కంగారుపడి ఎక్కడైనా తీసుకున్నాను, తొందరపడకండి. కంగారు పెట్టేస్తారు మిమ్మల్ని. ఓన్లీ 12 hours అంటారు, అది మట్టికి చేసుకోకుండా 24 hours అంటేనే వెళ్ళండి రూమ్కి. రైల్వే స్టేషన్ ఏరియాలో బొచ్చు రూమ్స్ ఉన్నాయి, 600 కూడా ఉన్నాయి. ఎవరైనా చూసి వద్దాం అనుకుంటే సేఫ్గా రండి, సేఫ్గా వెళ్ళండి, జాగ్రత్తగా ఉండండి.